వరుస ఓటముల తర్వాత 2014లో మీరు పోటీ చేయలేకపోతే పొత్తుల్లో భాగంగా మీరు కోరుకున్న స్థానాలన్నీ కూడా బీజేపీకి వెళ్ళిపోయాయి. అయితే తిరిగి 2019లో పోటీ చేయాల్సి వస్తే మీకు టికెట్ వస్తుందని ఖచ్చితంగా భావిస్తున్నారా? నాకు ఏ పార్టీలో టికెట్ల ప్రాబ్లం ఉండదండి. అందుకే చెప్పాను కదా, 2-3 కాన్స్టిట్యున్సీలలో ఇవాళ ఓపెన్గా ఒక పార్టీ మా పార్టీ నుంచి అయితే 2014లో టికెట్ ప్రాబ్లం లేదు, మీ స్థానం మీకు కేటాయించేయచ్చు కదా, బీజేపీకి ఎందుకు ఇచ్చారు పొత్తు? వాళ్ళు అడిగింది కనుక పొత్తుల ధర్మంగా ఇచ్చిండ్రు. అవును, అక్కడ మాకు బలమైన నాయకుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు, మేము ఇవ్వం, అక్కడ ఇంకొక స్థానం కోరుకోండి అని పార్టీ ఎందుకు చెప్పలేకపోయింది? అది ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేసుకున్నారు. మీరు అంటున్నారు కదా, నాకు ఏ పార్టీలో ఉన్నా మళ్ళీ అడిగిన్లు, మళ్ళీ వాళ్ళు అడిగినా చెప్పినా కదా, మళ్ళీ అడిగిన్లు. అప్పటికే వాతావరణం అంతా అయిపోయింది. నెక్స్ట్ డే నామినేషన్లు ఉన్నప్పుడు ఇంకా కరెక్ట్ కాదు, ఇచ్చి తీసుకొని మళ్ళీ పోటీ చేసినాం అనేటువంటిది కరెక్ట్ కాదని నేను పోటీ చేయలేదు. అంటే నా వ్యక్తిగతంగా చేయకూడదని చేయలే. ఇంకా అంత టికెట్ల ప్రాబ్లం నాకు ఎన్నడూ లేదు. పీఆర్పీలో లేదు, టీడీపీలో లేదు. రేపు ఇంకే పార్టీలో నేను నిజంగా పోయి మీరు అన్నట్టుగా వాళ్ళు కావాలని కోరుకున్నా నాకు టికెట్ల ప్రాబ్లం ఎన్నడూ ఉండదు. పనిచేయడానికి కష్టపడడానికి ఆటగానికి ఏ గ్రౌండ్ అయితే ఏందండి, ఆడడానికి ఆడుతూనే ఉంటాడు. పాటగానికి ఏ బైక్ అయినా ఎక్కడ ఏ స్టేజ్ అయినా వాడుతూనే ఉంటాడు. నేను కష్టం బాగలేకపోతే బొంగురు వస్తుంది కదా, పర్లేదు, పాట అయితే వాడతాడు. అది బైక్ బాగలేకపోతే బొంగురు రావచ్చు, ఏమైనా రావచ్చు, నేను పాడే పాట అయితే వాడతాడు, లిరిక్స్ ఉంటాయి. సో నేను శ్రమను నమ్ముకుంటాను, కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని. సో నేను ఎప్పుడు ఐ నెవర్ బి ఆఫ్టర్ పవర్. అవకాశం కొరకు చూస్తాను తప్ప నేను వాటిని ఆతురపడి వెతుకులాడుకుంటూ పరిగెత్తే వ్యక్తిని కాదు. ఐ బిలీవ్ లక్, ఐ బిలీవ్ హార్డ్ వర్కింగ్. అయితే ఖచ్చితంగా 2019లో టికెట్ వస్తుందని భావిస్తున్నారు. అది ఎంపీ టికెటే కావచ్చా? ఏదైనా కావచ్చు, ఏదైనా కాకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికల నాటికి ఇక టీడీపీ ఉండకపోవచ్చు తెలంగాణలో. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పెద్దిరెడ్డి గారితో సహా అందరూ కూడా బీజేపీ కండువాలు కప్పుకునే అవకాశం ఉంది అని బలంగా అంటున్నారు. అది జరుగుతుందా? బలంగా అంటున్నారంటే మేము అంత బలంగా ఉన్నామనంటే కదా, మేము అంత బలంగా ఉంటేనే కదా వేరే వాళ్ళు అంత బలం. బీజేపీ బలపడుతోంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు బలంగా ఉన్నారు కాదు, బీజేపీ బలపడుతోంది, ఇక్కడ మనం బలహీన పడుతున్నాము, బీజేపీలోకి వెళ్తేనే ఇక మనకు మనుగడ అని అక్కడికి వెళ్ళాలని చూస్తున్నారు అని మా దాంట్లో ఎవరు అనుకోవట్లేదు. అది మా దాంట్లో ఎవరు అనుకోవట్లేదు. బీజేపీలో అనుకుంటే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ వేరువేరుగా పోటీ చేసేదానికంటే అందరు లీడర్ కలిసి వస్తే కలిసి పనిచేసిన వాళ్ళం కనుక మనం బలపడవచ్చు, బాగుంటుంది కావచ్చు అని వాళ్ళు అనుకోవచ్చు. అనుకోవడం తప్పలేదు, కానీ టీడీపీగా మేము అనుకోలేదు. ఈ చర్చ చంద్రబాబు దగ్గర మేము చర్చించినాం. వాళ్ళు పదే పదే బీజేపీ వాళ్ళు పొత్తు ఉంటుంది అంటున్నారు, స్వతహాగా పోటీ చేస్తామంటున్నారు. మీ దగ్గర పొత్తు ఉంటుంది అంటున్నప్పుడు మా పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి డిసిషన్ తీసుకోండి, ఏ డిసిషన్ తీసుకుందా కట్టుబడి ఉంటామని చెప్పొచ్చినాం. బాల్ ఇన్ మై బాస్ కోర్ట్. సో ఆయన మీకెందుకు, మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. వీఆర్ అలియర్ పార్టీస్, వీఆర్ టుగెదర్ వర్కింగ్ కదా. సో మనం కాంగ్రెస్లో అయితే వెళ్ళలేం కదా, మనం వీ నెవర్ బి యూపీఏ పార్ట్నర్స్ కాదు కదా, ఎన్డీఏ పార్ట్నర్స్. సో మనకు ఆప్షన్ ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎలక్షన్ అప్పుడు కదా ఆలోచించిందని చెప్పాడు. సో అది చెప్పండి, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వెళ్ళాలనుందా, ఎంపీగా వెళ్ళాలనుందా చెప్పండి. ప్రజలు ఏది కావాలని కోరుకుంటే అది కావాలని. మీరేం కోరుకుంటున్నారు? నేను ఎంపీ కావాలని కోరుకుంటున్నాను. ఏ కాన్స్టిట్యూషన్? పాసిబిలిటీస్ ఉంటే కన్వారే. ఇంకా నేను సర్వీస్ చేసింది అక్కడ, ప్రజలు నాకు కావాలని కోరుకుంటూ నాకు కూడా సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నేను కూడా ఒక రోల్ మోడల్గా, ఒక ట్రెండ్ మార్క్గా నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నాకంటూ నాకు ఎప్పుడు ప్రతిదీ నాకు నేను ఛాలెంజ్గా పెట్టుకుంటాను. ఎవరు అప్రిషియేషన్ కోరుకు నేను ఆలోచించాను. నా కాన్షియస్ ప్రకారంగా నేను బాగా చేశాను, కష్టపడ్డానని అనుకోవాలని ప్రయత్నం చేస్తాను. అందరు అప్రిషియేషన్, ఎవరు అప్రిషియేషన్ కోరు నేను పెద్దగా ఎదురు చూడను. కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.